చాలామంది భార్యాభర్తలు విడాకులైన తర్వాత 50% భర్త దగ్గర ఉన్నటువంటి ఆస్తి భార్యకి ఇవ్వాలని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? మన సొసైటీలో ఒక పెద్ద అంటే ఈ ఒక మిత్ లాంటి ఏంటిదంటే విడాకులు అయినప్పుడు సగం ఆస్తి తీసుకెళ్ళిపోతుంది వైఫ్, ఎందుకురా విడాకులని ఇట్లా తెలిసి తెలియక చాలా మంది ఇట్లా అంటూ ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదు. 50% ప్రాపర్టీ అనేది ఇవ్వాలనే రూల్ యాక్చువల్గా లాలో లేదు. వైఫ్కి ఉన్న ఒకే రైట్ ఏంటంటే మెయింటెనెన్స్ అడగొచ్చు. నెక్స్ట్ విడాకులు అయిన తర్వాత యాలిమనీ అడగొచ్చు. సో ఇది కూడా ఈ యాలిమనీ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి ఒక 100 రూపాయల ప్రాపర్టీ ఉంది. 100 రూపాయల ప్రాపర్టీ ఉంటే అందులో 50 రూపాయలు వైఫ్కి ఇచ్చేయమని చెప్పేసి ఏ కోర్టు చెప్పదు. ఇది తెలుసుకోండి ఫస్ట్. ఏ కోర్టు కూడా 50% ప్రాపర్టీ వైఫ్కి ఇవ్వాలని చెప్పదు. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎట్లా చేస్తారు అంటే, ఇప్పుడు హస్బెండ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, ఆస్తులు ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఆర్ లేకపోతే అతనికి వచ్చే ఇన్కమ్ బేస్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు ప్రాపర్టీస్ కనుక వాళ్ళ అత్త మామ పేరు మీద అంటే వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉన్నది అన్నప్పుడు అతనిది కాదు. సో దాంట్లో ఈమెకి ఏం హక్కు ఉండదు. హస్బెండ్ దాంట్లో కూడా ఎప్పుడు హక్కు వస్తుంది తెలుసా? ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీలో ఉంటాయి అంటే ఇద్దరు కలిసి ఇద్దరు పేర్ల మీద కనుక జాయింట్గా ఒక ఏదైనా ప్రాపర్టీ కొంటే అప్పుడు ఆమెకి సగం వాటా ఉంటుంది, అందులో సగం షేర్ ఉంటుంది. అంతేగాని బై డిఫాల్ట్ ఈయన ప్రాపర్టీ కాబట్టి ఈమెకు 50% వైఫ్కి ఇచ్చేయాలని ఇది ఉండదు. సో ఎందుకు అంటే ఇక్కడ ఒకటి మనం చూడాలి, హస్బెండ్కి వైఫ్ ఒక్కతే ఉండదు. హస్బెండ్కి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, అండ్ బై ఛాన్స్ విడాకులు అయితే నెక్స్ట్ పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ కూడా ఆస్తి పెట్టుకోవాలి. సంపాదించినంత వైఫ్కి ఇవ్వడానికి ఉండదు. సో ఈ మెయింటెనెన్స్ అనేది అతనికి ఉన్న ఆస్తి దాని మీద క్యాల్కులేట్ చేసి ఇస్తారు. అండ్ అతనికి ఇంత ఇన్కమ్ వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మెయింటెనెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మెయింటెనెన్స్ యాలిమనీ అనేది దీంతో క్యాలిక్యులేట్ చేసి చెప్పి టకాటక్ 50% ఇచ్చేయాలన్న రూల్ మాత్రం ఎక్కడా లేదు. సో ఈ 50% ప్రాపర్టీ అనేది అంటే ఈక్వల్ షేర్ అనేది ఓన్లీ డాటర్స్కి ఉంటాయి ఇండియాలో. ఓన్లీ కూతుర్లకి అబ్బాయిలతో సమానంగా ఆస్తి హక్కులు ఉన్నాయి. కానీ హస్బెండ్ ప్రాపర్టీ మీద మాత్రం సమానమైన హక్కు అనేది లేదు. కాకపోతే ఏంటంటే మనం చాలా మటుకు ఏదో జనరల్ డైలాగ్ ఉంటుంది, అరే విడాకులు ఇస్తున్నాం అంటే సగం ఆస్తి పోగొట్టుకుంటావరా ఇట్లా అని అంటూ ఉంటారు. అలాంటి యాక్చువల్గా అయితే ఉండదు. చాలామంది ఇట్లా ఒక మిస్కన్సెప్షన్లో ఉంటూ ఉంటారు. కోర్ట్స్ అనేది క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ హస్బెండ్ ఎకనామికల్ కండిషన్ మీద అండ్ ఆల్సో వైఫ్ ఎకనామికల్ కండిషన్ మీద డిపెండ్ చేస్తుంది. దాని మీద డిపెండ్ అయ్యే ఇస్తుంది. ఇప్పుడు ఒకటి ఏం చూస్తారంటే, వైఫ్ పెళ్ళైన తర్వాత హస్బెండ్తోని కొన్ని ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉందో అట్లీస్ట్ అంత కాకపోయినా దానంతా ఉండే లైఫ్ స్టైల్ సెక్యూర్ చేయమని మాత్రం కోర్ట్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నెలకి ఒకవేళ వైఫ్ హస్బెండ్తో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ మనం అనుకుందాము 20,000 ఖర్చు పెట్టేది. సో మెడికల్ ఎక్స్పెన్సెసే కావచ్చు, లేకపోతే తనకున్న ఖర్చులే కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల బట్టి తర్వాత విడాకులు అయినా కూడా ఆ ఖర్చులు అయితే అలానే ఉంటాయి. విడాకులు అయినా కాకపోయినా అవి అలాగే ఉంటాయి. సో ఆ బేసిక్ ఎంతైతే ఖర్చు ఉందో ఆ ఖర్చుకైతే హస్బెండ్కి ఇవ్వాలి. ఎందుకంటే పెళ్ళిలో ఉన్నప్పుడు ఇంత ఖర్చు పెట్టేది కాబట్టి అంత ఇవ్వాలనేది చూస్తుంది. ఇంకోటి ఇక్కడ చూసేది ఏంటంటే, వైఫ్ జాబ్ చేయకుండా తన లైఫ్ మొత్తం కూడా ఫ్యామిలీకి పెట్టింది, హస్బెండ్కి, ఇన్లాస్కి అండ్ పిల్లల కోసం పెట్టింది. సో ఆ టైం పీరియడ్ అనేది కూడా ఒక చూస్తుంది. సో ఎన్ని ఇయర్స్ ఉంది ఏందనేది కూడా కన్సిడర్ చేస్తుంది. దాన్ని బట్టి కూడా ఓకే ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉండే కదా అంతే ఇవ్వాలని చెప్పేసి కోర్టు చెప్తుంది. కొంతమంది అయితే ఈ మధ్య పెళ్ళైన 18 రోజులకే నాకు కోర్టులు యాలిమనీ కావాలని కేసులు వేసిన ఉన్నారు. అవి కూడా కోర్టు చూస్తుంది. కోర్టు ఏం పిచ్చిది కాదు. అంటే విల్ సీ ద సినారియోస్, సిచ్యువేషన్స్ అన్నీ చూసే దాన్ని బట్టే డిసైడ్ చేస్తుంది. సో డైరెక్ట్ 50% అనేది ఇవ్వదు. ఎవరన్నా అలా చెప్పినా కూడా నమ్మొద్దు. అది అట్లాంటిది అసలు చట్టంలో ఏమీ లేదు.